2026 అనేది కేవలం ఒక కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్లకు నువ్వు ఎంటర్ కాలే. ఈ ఇయర్లా బంగ్లాదేశ్ యొక్క సర్వైవల్ భారత్ పిడికిలు పట్టుకొని కూర్చొని ఉన్నది. గంగా వాటర్ ట్రీటీ కత్తుల కట్టెలతో కాదురా, కంటి సూప్తో చంపుతా కాదు, మేము నీటి సుక్కతో చంపుతాం అని చెప్పి దేశ నరేంద్రుడు ఇచ్చి పడేసి తడప్కే మారిన సలంకు అని అన్నట్టు అంటారు చూడు. తడప్కే గలేమే ఏక్ బూంద్ పానీ నైరేనక తడప్కే మరణక. భారత్ ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకుంది అనుకో, గేట్లు బంద్ అయినాయి అనుకో, బంగ్లాదేశ్ చెప్పినా కదా వెనకడికి పాకిస్తాన్కి ముడిగడుకోనికి నీళ్ళు ఇవాళ బంగ్లాదేశ్కి కూడా ఊపిరి పీల్చుకోనికే కాదు, నీళ్లు లేవు. హమ్ కిసీకే బదౌలత్ జీతేనే, హమ్ అప్నే ఖుద్ పే జిగర్ పే జీతే అని చెప్పింది భారత్. జింకను వేటాడేటప్పుడు జర సైలెంట్గా ఉండాలి కదా, సైలెంట్గా ఉన్నది. నీళ్ళ దగ్గరికి వస్తుంది కదా జింక, రాదా? నీళ్ళ దగ్గరికి జింక వస్తుంది, పంజా కొట్టనికే బబ్బర్ షేర్ రెడీగా ఉన్నది. చెప్పినా కదా భారత్ ఊకోదు. ఇప్పుడు హుక్కు అయిపోతారు ఈ కంటెంట్కి. నేను చాలా స్లోగా వచ్చినాయి అలా, ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్. ఇక్కడికెళ్ళి మొదలవుతుంది భారత్ యొక్క అడుగులు. 2026 ఇక నీళ్లు డిసైడ్ చేస్తాయి సౌత్ ఏషియా పవర్ బ్యాలెన్స్ని. 2026 అనేది కేవలం ఒక కొత్త సంవత్సరంలో కొత్త క్యాలెండర్లకు నువ్వు ఎంటర్ కాలే. ఈ ఇయర్లా బంగ్లాదేశ్ యొక్క సర్వైవల్ భారత్ పిడికిలు పట్టుకొని కూర్చొని ఉన్నది. మీరు ఇన్నది కరెక్ట్. ఆడి గొంతును పట్టుకొని కూర్చొని ఉన్నది ఇవాళ భారత్ బంగ్లాదేశ్లో. అదేంటి గిరీష్ 3 రోజులు అయింది, అప్పుడే నువ్వు గొంతు క్యాలెండర్ మారితే అయిపోతుందా? క్యాలెండర్లోనే ఉన్నది, మళ్ళా క్యాలెండర్లోనే క్యారెక్టర్ ఉన్నది అలా. ఇప్పుడు చెప్తా. లీగలీ, జాగ్రఫికలీ అండ్ స్ట్రాటజికలీ భారత్ పై చేయి మీద ఉన్నది ఇప్పుడు బంగ్లాదేశ్ మీద. ఈ మాట అంటున్నప్పుడు మీ అందరికీ నెత్తిలో ఒక బల్బు వెలగాల. గంగా వాటర్ ట్రీటీ కత్తుల కట్టెలతో కాదురా, కంటి సూప్తో చంపుతా కాదు, మేము నీటి సుక్కతో చంపుతాం అని చెప్పి దేశ నరేంద్రుడు ఇచ్చి పడేసిండు. ద గంగా వాటర్ ట్రీటీ 2026లో ఎక్స్పైర్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఇక ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఏ రకంగా ఉంటాయి, ఇప్పటిదాకా డెకేడ్స్లలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి అనేది చరిత్ర మళ్ళా ద వాటర్ డాక్ట్రైన్ రాస్తుంది. తడప్కే మారిన సలంకు అని అన్నట్టు అంటారు చూడు. తడప్కే చూడనా కిసీకు భీ గలేమే ఏక్ బూంద్ పానీ నైరేనక తడప్కే మరణక. బికాజ్ ఇట్ ఇస్ ఎ డెల్టా. అక్కడ గ్లేషియర్లు లేవు మీకు బంగ్లాదేశ్లో. 90% ఆఫ్ ది వాటర్ ఏదైతే ఉంటుందో చూడు బంగ్లాదేశ్లో, అది ఖచ్చితంగా భారత్ నుంచే పోతుంది. గంగా అక్కడ పద్మా అని పిలుస్తారు, బ్రహ్మపుత్ర, మేఘన వాళ్లకు జీవనాడులు. ఈ నదులు అన్ని భారత్ల నుంచి పోతాయి. అగ్రికల్చర్ తీసుకో, నువ్వు ఫుడ్ సెక్యూరిటీ తీసుకో, ఎంప్లాయ్మెంట్ తీసుకో, నీళ్ళే చక్కగా లేకపోతే నీకు నియామకాలు ఎడికైనా ఉంటాయి, నీకు నిధులు ఎడికైనా ఉంటాయి. బికాజ్ బంగ్లాదేశ్ ఈజ్ అ డెల్టా బ్రదర్, నాట్ ఎ వాటర్ సోర్స్డ్ నేషన్. ఇట్స్ ఏ డెల్టా. అక్కడ గ్లేషియర్లు లేవు, కంట్రోల్ పాయింట్లు లేవు. భారత్ ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకుంది అనుకో, గేట్లు బంద్ అయినాయి అనుకో, బంగ్లాదేశ్ చెప్పినా కదా వెనకడికి పాకిస్తాన్కి ముడిగడుకోనికి నీళ్ళు ఇవాళ బంగ్లాదేశ్కి కూడా ఊపిరి పీల్చుకోనికే కాదు, నీళ్లు లేవు. బంగ్లాదేశ్ అన్నారు కదరా మీరు, గజ్వాహే హింద్లా బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అన్నారు కదా. భారత్ కూడా తన స్ట్రాటజీ చెప్పాలా నా కొడుకులకు, ఒక్కొక్కడికి మీ కామెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. బ్లీడ్ దిస్ బంగ్లాదేశ్ విత్ 1000 drops ఆఫ్ వాటర్. 1000 సుక్కలు ఆపినా చాలు, అది గుర్తుపెట్టుకోర్రి. కిడ్నీలు నాశనం అయి చచ్చిపోతారు వీళ్ళు. ఇంకొక మాట వచ్చింది నాకు కానీ నేను ఆపిన. ఇలా లీగల్ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో ద ఫరక్కా అండ్ ద ట్రీటీ అని చెప్పి మాట్లాడతారు. భారత్ కట్టింది ద ఫరక్కా అండ్ ద ట్రీటీ, భారత్ కట్టింది. ఇది భారత్ కంట్రోల్ చేస్తుంది, భారత్ షేర్ చేస్తుంది. ఎప్పుడైతే నేను ఫరక్కా బ్యారేజ్ గురించి మాట్లాడుతున్నానో, ట్రీటీ పీరియడ్ ఫ్రమ్ 1996 to 2026 ఫర్ పీరియడ్ ఆఫ్ 30 years. అంటే 2026లో అడుగు పెట్టినాం అంటే ఈ ట్రీటీ ఖతమవుతున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ జీవనాడికి గడ్డపారదించే టైం ఆసన్నమైంది. ఇప్పుడు మాట్లాడదాం ఒక్కొక్కటితో. చెప్పినా కదా భారత్ చాలా సైలెంట్గా ఉంటుంది, చూపిస్తుంది. పాకిస్తాన్లో రావి వాటర్ ఆపి పరదోబినం, బిచ్చం అదు అడుక్కున్నారు. ఒకటేసారి అతివృష్టి అనావృష్టి 2 పరిచయం చేసిండు నా దేశ నరేంద్రుడు. ఒకటేసారి నీళ్ళు ఆపిండు, తర్వాత వరదలు సృష్టించిండు. ఈ అలొకేషన్స్ అనేది జాన్ నుంచి మే వరకు చాలా కీలకంగా మారతాయి. ఫరక్కా ఏదైతే బ్యారేజ్ ఉందో భారత్లో ఉన్నది. గర్వంగా గర్జించి గౌరవంతో చెప్పు, భారత్ యొక్క ట్యాక్స్ పేర్లతో కట్టినాం రే బిచ్చం బద్మాష్ గాళ్ళకి చెప్తున్నా. హమ్ కిసీకే బదౌలత్ జీతేనే, హమ్ అప్నే ఖుద్ పే జిగర్ పే జీతే అని చెప్పింది భారత్. మేము మా పైసలతో కట్టినాం రా, ట్యాక్స్ పేర్ల పైసలతో కట్టినాం. భారత్ యొక్క ఇంజనీర్లు మెయింటైన్ చేస్తారు ఈ ఫరాక్ బ్యారేజ్ని, భారత్లో ఉంటుంది ఇది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక వాటర్ సెక్యూరిటీ గ్రిడ్ తయారు చేస్తుంది. ఇది భారత్ యొక్క గొప్పతనం. మేం మీకు ఇచ్చినాం నీళ్ళని, అందుకనే మమ్మల్ని వసుదేవ కుటుంబకం
అని చెప్పి మేము అందరినీ నమ్ముతాం. సోనీకి చిడి అని మమ్మల్ని ఊకనే అనలే. ఇలా బరక్కా బ్యారేజ్ని కంప్లీట్గా మెయింటైన్ చేసేదే మనం. ఎంతలా తక్కువ వేసుకున్నా 35,000 క్యూసెక్ల నీళ్లు బంగ్లాదేశ్కి మనం ఇస్తూ వచ్చినాం. ఇలా రిజల్ట్ తీసుకొని చూస్తే అగర్ భారత్ జనరాసిటీ మీద మాట్లాడితే భారత్లో ఉన్న ప్రాజెక్టులకేని మనం బంగ్లాదేశ్కి నీళ్ళు ఇచ్చినామంటే మన గుండె ఎంత పెద్దదో ఒకసారి ఆలోచించారు. ఈ చిల్లర నా కొడుకులు ఆడ సనాతన ధర్మ బంధువులను, మన సైనికులను, బంధువులను ఇబ్బంది పెడుతున్నారు. బంగ్లాదేశ్ ఒక మల్టీ పాపులేషన్ ఏమవుతుందో ఒకసారి చూడు ఫ్రెండ్స్. బంగ్లాదేశ్ దగ్గర రాను 1971లో 70 మిలియన్లు ఉండేనట. ఇప్పుడు 2025లో 1.75 మిలియన్, అంటే ఆల్మోస్ట్ ఇక 2 కోట్లు అనుకుందాం. ఇక జనాలు ఉన్నారట, పాపులేషన్ ఉన్నారట. అగ్రికల్చర్ ఎడికైనా ఎక్స్పాండ్ చేస్తావు నీళ్లు బంద్ అయితే. అగర్ భారత్ ఎమోషనల్గా చూసుడు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ట్రీటీ లేదు గీటీ లేదు చల్ హఠా సవనికి గటా అని అంటే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమవుతుంది? నువ్వు ఇలా డిమాండ్ చేసే పరిస్థితులలో ఉన్నావురా బిచ్చపోడ. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీకు ముడ్డి కడుకోనిక నీళ్ళకి జాగ చక్కగా లేదు, నీళ్ళు చక్కగా లేవు నీకు. నువ్వు సిలిగురి కారిడార్ కావాలంటావురా? చెప్పు, నువ్వు ఒక మాట అడుగుతున్నావు. ఇది భారత్ యొక్క పౌరుషం. చెప్పినా కదా, జింకను వేటాడేటప్పుడు జర సైలెంట్గా ఉండాలి కదా. సైలెంట్గా ఉన్నది. నీళ్ళ దగ్గరికి వస్తుంది కదా జింక, రాదా? నీళ్ళ దగ్గరికి జింక్ వస్తుంది, పంజా కొట్టనికే బబ్బర్ షేర్ రెడీగా ఉన్నది. ఇవాళ హార్ష్ రియాలిటీ తెలవాల బంగ్లాదేశ్కి. నీ రైజింగ్ టెంపరేచర్లు, నీ ఎవాపరేషన్ లాసెస్, నీ నీళ్ళ కొరత, నీ డ్రై సీజను, తిండి లేక అలమటిస్తావు చూడు, అల్లుకపో సిలిగురి కారిడార్ని అప్పుడు చూస్తా నేను కూడా అని చెప్పి భారత్ మెసేజ్ ఇస్తుంది. మళ్ళీ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఉన్నాయి చూడు, ఇవి ట్రీటీలు మళ్ళా పునః చేయాలనంటే నీకు సంబంధాలు గట్టిగా ఉండాలి. నువ్వు కూర్చొని స్టేడియంలో నుంచి ఏమన్నావురా, ఇండియా ఎఫ్తో ఒక వర్డ్ వస్తుంది ఇంగ్లీష్లో అంటావా అని. ఇప్పుడు అను అంటే ఒక ప్రెషర్ క్రియేట్ చేయాలి. ఏం చేసినా యాంటీ ఇండియా నరేటివ్ క్రియేట్ చేయాలి. యాంటీ ఇండియా నరేటివ్ క్రియేట్ చేసి పెట్టినాం అనుకో, యూనిస్ గాడు సేఫ్ ఉంటాడు. ఆడ యూనిస్ గాడు సేఫ్ ఉంటాడు. ఇప్పుడు పాపులేషన్ పెరిగినప్పుడల్లా ఇక వీళ్ళది ఎట్లుంటుంది, వీళ్ళు కంటనే ఉంటారు కదా, పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది కదా. మళ్ళీ మోర్ వాటర్ కావాలన్నా వద్దా? వీళ్ళకు నీళ్ళే గతి లేవు, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఇంత పెద్ద ముక్కులు పెట్టుకొని మాట్లాడతారు. భారత్ సైలెంట్గా ఉన్నదని అంటే మోకాకా తలాష్ మెహే అని చెప్పినా కదా. తాండవ్ షురూ హువా 2026 తాండవ్ షురూ హువా. నువ్వు బార్డర్ సెక్యూరిటీ మీద నువ్వు నాతో కోఆపరేట్ చేయకపోయినా, నువ్వు యాంటీ ఇండియా స్లోగన్లు మాట్లాడినా, అక్కడ మైనారిటీల మీద దాడి చేసినా, అడ్డమైన నువ్వు ప్రెషర్ తీసుకొని వచ్చి రాడికల్ ఇస్లాంకి సపోర్ట్ చేసినా, టెర్రర్ గ్రూప్లకు నువ్వు ఫండింగ్ చేసినా, 2026లో ఈ ట్రీటీ బంద్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఏదైతే నువ్వు సిలిగురి కారిడార్ అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు. ఇప్పుడు నీ సెక్యూరిటీ థ్రెట్స్ ఏమేమి ఉన్నాయో మాకు తెలుసు, నీ చోక్ పాయింట్ ఏదో స్ట్రాటజికల్గా మాకు తెలుసు. నువ్వు సిలిగురి కారిడార్ ఎందుకు మాట్లాడుతావు? ఎస్, మేము కూడా ఒప్పుకుంటాం, సిలిగురి కారిడార్ అనేది మా చోక్ పాయింట్ ఉండొచ్చు. బట్ నీ చోక్ పాయింట్ లేదో మాకు తెలియదా? నీళ్ళే గతి లేనప్పుడు నీ సైనికులు ఏం యుద్ధం కొట్లాడతారా? నేను ఒక మాట అడుగుతున్నా. చైనాకి డ్రమ్ములు తెచ్చుకుంటావా? చెప్పు. గ్లాస్ నీళ్ళలో దుంకి సస్తారు మీరు. ఆ పరిస్థితి వస్తుంది మీకు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకే కొట్టాటలు షురువు అవుతాయి ఒక గ్లాస్ నీళ్ళ కోసం. భారత్ ఇప్పటిదాకా జనరస్గా ఉండే కాబట్టి ఈ నా కొడుకులు ఎన్ని రోజులు నీళ్ళు తాగిరు ఫ్రెండ్స్. మీ కమెంట్ రూపంలో చెప్పురు నేను మాట్లాడింది కరెక్టా రాంగా. ఇవాళ భారత్ నీళ్ళు అబ్సల్యూట్గా తీసుకున్నారు ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నాకు ఒక మాట చెప్పుండ్రి. భారత్ని ఇంకా వేరే దేశాలతో కంపేర్ చేసి చూస్తే చైనా ఎవడన్నా అలా నీళ్ళని వేరేడికి ఏనిక ప్రయత్నం చేస్తాడా? టర్కీ వాటర్ని వెపనైజ్ చేసి పడేసింది. ఇథియోపియాలో నైల్ అప్ స్ట్రీమ్ ఎవడు కంట్రోల్ చేస్తాడు చెప్పురు మీరు? వీళ్ళు నీళ్ళని వాడుకున్నారు. మనము నీళ్ళని దానం చేస్తూ వీళ్ళని బతికిచ్చినాం ఇన్ని రోజులు. బతకాలి కదా, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా అని అన్న తత్వం భారత్ది. ఇక ఇప్పుడు వాటర్ ఈజ్ నాట్ ఫ్రీ, సెక్యూరిటీ అనేది ఆప్షనల్ కాదు రే బంగ్లాదేశ్ కూడా నీకు చెప్తున్నాం అని చెప్పి భారత్ చెప్పింది. ఇక భారత్ యొక్క మంచితనం అనేది దాని వీక్నెస్ కాదు, దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి. నువ్వు టెర్రర్ స్పాన్సర్ చేసినావు అనుకో మీద రేస్తుంది గద్ద. నువ్వు లాజిస్టిక్స్లో ఏమైనా గెలికినావు అనుకో, ఇన్ఫిల్ట్రేషన్ చొరబాటుదారులను పంపినావు అనుకో, బుల్లెట్ మీద లవ్ యూ రవీనా టెండన్ అని చెప్పి ఒక మెజైల్ వేసినప్పుడు కార్గిలప్పుడు, ఇప్పుడు కూడా ఇస్తారు గట్లనే మీ దగ్గరికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా భారత్ యొక్క సర్వైవల్ అనేది ఏదో మీ కంట్రోలో కాషనో లేకపోతే ఇది లేదు. భారత్కి పిచ్చ క్లారిటీ ఉన్నది ఏం చేయాలని అనేది. బికాస్ భారత్ ఫస్ట్ అని చెప్పి భారత్ మాట్లాడుతుంది. మే ఏ దేశ్ కో కభీ రుకునే నై దూంగా, జుకునే నై దూంగా, నా మిట్నే నై దూంగా అని ప్రమాణం తీసిరు, సంకల్పం కట్టుకున్నారు. కాబట్టి వదులుతారా? వదులుదామా అడుగుతుంది చిత్రగుప్త ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. ఆట మొదలైందా లేదా? ఈడికెన్ మొదలవుతుంది అసలైన సిసలైన ఆట, జనవరి నుంచి మే వరకు.